హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అయితే జరిగింది. అంటే అక్కడ ఏదైతే ఒక ఆన్లైన్ ప్రొసీజర్ అనేది ఉంటుందో దాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో పూర్వపు కాలంలో రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరికీ కూడా పెద్దగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి కానీ, లేదంటే ఉమ్మడి కుటుంబంలో ఉండి కూడా సపరేట్ అవుదాము, రేషన్ కార్డు పెట్టుకుందాం అని చెప్పి చాలామంది కూడా ఎదురు చూడడం ఏదైతే ఉందో, లేదంటే కొత్తగా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రేషన్ కార్డులో యాడ్ చేయడానికి ఏదైతే ఉంటుందో ఇవేవి కూడా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం రేషన్ కార్డు ప్రింట్అవుట్ మార్చారు, డిజైన్ మార్చి ఆయన బొమ్మలు వేసుకొని మాత్రం ఇచ్చారు. గతంలో 10-15 ఏళ్ల కిందటి నుంచి కూడా మార్పులు చేర్పులు లేవు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. అండ్ మెయిన్గా ఎవరైతే పెళ్ళిళ్ళు అయిపోయి వేరొక ఫ్యామిలీకి వెళ్ళిపోతారో, అంటే ఆడపిల్లకి పెళ్ళయ్యి వేరొక ఫ్యామిలీకి వెళ్ళిపోతారో వాళ్ళ పేరు ఇక్కడ తీసేసి అక్కడ యాడ్ చేసుకోవడానికి, ముఖ్యంగా రేషన్ కార్డులో అడ్రస్ తప్పు ఏదైతే ఉందో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి, ముఖ్యంగా అందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కాకుండా కొత్తగా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులో యాడ్ చేసుకోవడానికి, లేదంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్ కార్డు ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ ఆ కుటుంబంలో నుంచి ఎవరైనా వేరుపాట్లు అవ్వాలనుకుని కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి, జారీ చేయడానికైతే అవకాశం కల్పించడం జరిగింది. ఇంకోవైపు ముఖ్యంగా ఇదే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక సర్వే కూడా నడుస్తుంది. అదేంటి అనంటే ఎవరైతే ఈకేవైసీ చేయరో, అంటే వేలిముద్ర ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే వేయరో వాళ్ళకి రేషన్ కార్డులోని తీసేయడం అయితే జరుగుద్ది. ఆల్రెడీ ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత కూటమి ప్రభుత్వం ఇంకొక 2 నెలల సమయం అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే జూన్ నెలాఖరు వరకు కూడా ఈ సమయాన్ని అయితే పెంచడం అయితే జరిగింది. ఎందుకనంటే చదువుల నేపథ్యంలోనో, ఉద్యోగాల నేపథ్యంలోనో చాలామంది కూడా వాళ్ళ సొంత గ్రామం నుంచి వేరొక రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు రావడానికి కుదరదు కాబట్టి ఇంకొక 2 నెలల సమయం అయితే పెంచడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డుల్లో ఉన్న అవకతవకలన్నీ కూడా సరిచేస్తూ ముఖ్యంగా ఒక ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు కూడా కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే రేషన్ కార్డు విధానాన్ని మార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఏటీఎం కార్డులో రేషన్ కార్డు అనేది ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కార్డు డిజిటలైజేషన్, కార్డు వెనకాల డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ స్కానర్ ఉంటుంది. స్కాన్ చేస్తే వెంటనే కూడా ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ వయసు ఏంటి, ముఖ్యంగా ఆ కార్డుకు సంబంధించి ఎవరు ఇంటికి పెద్ద, ఎన్ని కేజీల రేషన్ అనేది వాళ్ళకు అందుతుంది అనేది పూర్తి వివరాలన్నీ కూడా అందులో రావడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం డిజిటల్ టెక్నాలజీ సైజులో, ముఖ్యంగా ఏటీఎం కార్డు సైజులో ఈ కొత్త రేషన్ కార్డులు తీసుకురావడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి మార్పులు చేర్పులు అనేవి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటే వెళ్ళి వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్న అధికారులు కానీ లేదంటే మీ సేవా సెంటర్లకు వెళ్ళి సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది.